కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఏ పని చేసినా ముందుకు వెళ్ళట్లేదా? ఆర్థిక స్థితిగతుల ఆరోగ్యం కూడా సహకరించినట్లేదు. మీకు ఎవరైతే నమ్ముతారో వారి నుంచి మీకు ఖచ్చితంగా హ్యాండ్ ఇస్తారు. హ్యాండ్ అంటే షేక్ హ్యాండ్ కాదు, మీ నెత్తిని చేయేసేలాగా తడిగొట్టు వేసిపోతారు. అలాంటి వారికి బాధపడుతూ ఉన్నారా? ఏ పని చేసినా ముందుకి అష్టదిబ్బంది అయిపోతా ఉంది, నిద్ర పట్టట్లేదు, ఆందోళన, ఇలాంటి వారు ఉంటే కనుక మీ మీద ఏదో చెడుకిరే జరుగుతుంది. ఒక చిన్న ప్రయత్నం చేసి చూడండి. ఏది మనకి ఫిబ్రవరి 15వ తారీఖు వచ్చేటువంటి మహాశివరాత్రి పర్వదినానికి ముందుగా ఈ చిన్న పరిహారం చేసుకోండి. అది ఏమిటి తెలుసా? మనకి ఆంజనేయ స్వామి సింధూరం ఒక 50 గ్రాములు, లవంగాలు ఒక 50 గ్రాములు, బియ్యం ఒక 100 గ్రాములు, ఈ 3 కూడా కలిపేసి ఒక వైట్ వస్త్రం 3 భాగాలు చేసి ఆ 3 ముడుపులు కట్టుకొని ప్రతిరోజు కూడా ఒక ముడుపు తీసుకొని తల చుట్టూతో 7 సార్లు, తల దగ్గర నుంచి కాలు వరకు 7 సార్లు దిగదార్చుకొని అది పారేడు నీటిలో కానీ పొదలవని చెట్లు కానీ వేయండి. ఏ సమయంలో చేయొచ్చు, మీకు మీరు దిష్టి తీసుకోవచ్చు. ఇది 3 రోజులు చేయాలి. ఇది చేసిన ద్వారా మీకున్నటువంటి నరదిష్టి, నరఘోష ప్రభావమే కాదండి, గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి. అలానే మీ మీద చేయించిన క్రియ కొంతమేర తొలగిపోతుంది. ఇంకా మీ సమస్యలు తీరట్లేదా? ఏ పని చేసిన ముందుకెళ్ళిపోతే మీ పర్సనల్ జాతకం ఉన్నా లేకపోయినా నన్ను సంప్రదిస్తే మీకు ఉన్నటువంటి దోషాలకి కొంతమేర కాదండి పూర్తి పరిష్కార మార్గం చూపించేందుకు ప్రయత్నం చేద్దాం. దయచేసి ఏదైనా ఉంటే ఈ పరిహారం చేసుకుని అదృష్టవంతులు అవ్వండి.